టీవీ 999 న్యూస్ కు స్వాగతం. పాలసముద్రం మండలం వనదుర్గాపురం గ్రామ పంచాయతీలలో ఉపాధి హామీ పథకం అమల్లో అవకతవకలు జరిగాయని ఆరోపిస్తూ అదే గ్రామానికి చెందిన ఓ వ్యక్తి ఆధారాలతో అధికారులకు ఫిర్యాదు చేయగా జిల్లా ప్రాజెక్టు డైరెక్టర్ పీడీ మంగళవారం గ్రామంలో విచారణ చేపట్టారు. అయితే విచారణకు ముందు సచివాలయం వద్ద కొందరు టీడీపీ నాయకులు, ఫీల్డ్ అసిస్టెంట్లు కూలీలకు ఎలా సమాధానాలు చెప్పాలో సూచనలు ఇచ్చారనే ఆరోపణలు స్థానికంగా చర్చకు దారితీశాయి. ఈ అంశంపై మీడియా ప్రతినిధులు జిల్లా పీడీని ప్రశ్నించగా అక్కడే ఉన్న టీడీపీ నాయకులు ఎం శేఖర్, సుబ్రహ్మణ్యం, రాంప్రసాద్, కుప్పరాజు, శ్రీను, రాజు మీడియాపై ఆగ్రహం వ్యక్తం చేశారు. మీడియా ప్రతినిధులు అసభ్య పదజాలంతో దూషించడమే కాకుండా కొంతమంది ఎగబడి వచ్చి మీ అంతు చూస్తామంటూ మీడియాపై రెచ్చిపోయారు. అందరూ అడ్డంతా నిజ చెప్పినంత మొత్తం అబద్ధాలే, రాసింది అబద్ధాలు. అబద్ధాలు నిజమే చెప్తారు. పనులు ఆయన డిమాండ్ రాసుకుని కరెక్టే, మీకు పనులు చేపిస్తాం, అది అంత పనులు చూపిస్తాం. అది దీని వాస్తవం, దీనికి అబద్ధాలు ఏమి లేదు. అవన్నీ తప్పు. నువ్వు ఒక స్టేట్మెంట్ కాదు కదా, అందరూ డిమాండ్ తీసుకుంటా ఉందా లేదా, దీనిపైన అబ్జెక్షన్స్ ఎవరైనా ఉన్నారా? ఎవరైనా ఉంటే చెప్పండి. రాధాకు ఇక్కడ ఇవ్వలేదు, నీ లాగిన్ వాళ్ళకి ఇచ్చి ఫోటోలు తీస్తున్నారన్నారు. ఇది వాస్తవమే కదా? వాళ్ళ ఫోన్లో వేసుకున్నది వాస్తవమే సార్. నా ఫోన్లో వచ్చి డివైస్ ఎక్కువ ఉండడం వల్ల ఫోటోస్ అప్లోడ్ అవ్వడం లేదు సార్. అప్లోడ్ అవ్వకుండా ఎర్రర్ వస్తుంది సార్. దానివల్ల డివైజెస్ ఎక్కువ పెంచుకుంటే ఆ అటెండెన్స్ మనకు 7 days మనకు వర్క్ చేసిన డేస్, ఫుల్ డేస్ మనకి అటెండెన్స్ అప్లోడ్ అవుతుంది. ఇప్పుడు దానికి ఏం చేయాలా? ఒక గ్రామ పంచాయతీలో 3 కానీ 4 కానీ మేట్లు పెట్టుకోవచ్చు. అర్థమైందా? మీరు మేట్లు పెట్టుకోకుండా ప్రతి ఒక్క మేటు కూడా ఆమె 46 మందికి ఈ మండలంలో ఇస్తుండాలి. మీ లాగిన్ వాళ్ళకి ఇచ్చి డివైస్ పెంచుకోవాలంటే ఏం చేయాలి? డివైస్ వేరే వాళ్ళ లాగిన్ నా దగ్గర తీసుకోండి. నీ లాగిన్ అథెంటికేషన్ నువ్వు లాగిన్ వేరే వాళ్ళకి ఇచ్చినావు. ఈ లాగిన్ ఇచ్చిన తర్వాత వాళ్ళు ఇష్టం వచ్చిన పేరుతో తీస్తా ఉన్నాననేటువంటిది ఒక అభియోగం వస్తుంది. ఇప్పుడు నీ లాగిన్ వాళ్ళకు ఇవ్వడం మంచి కాదు కదమ్మా. అది వాళ్ళకి ఇచ్చినా కూడా నేనే వేస్తున్నాను సార్. అటెండెన్స్ వాళ్ళ ఫోన్లో నుంచి నేనే వేస్తున్నాను. ఇష్టం వచ్చిన వాళ్ళతో తీసేది తప్పు మాట సార్. అది తప్పుడు మాట. అది పనిచేసే వాళ్ళతో చేసేది. వాళ్ళ గురించి ఖర్చు తీర్చుకోవచ్చు సార్. పనిచేసే వాళ్ళు ఫోటోలు ఎందుకు పెడతారో వాళ్ళ పైన